here, you should practice and try to find out where it is. దీనిని వెతకడం కూడాను ప్రారంభించాలి. You have to search for it. ఏ విధంగా వెతకాలి? How to search for it? బయట వెతకాలా? Should we search for it outside? బయట ఏమాత్రమూ లేదు. It is nothing outside. అంతా మన యొక్క లోపలనే ఉంటున్నది. Everything is inside us. బయట ఉన్నదంతా కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. మనలో ఉన్నటువంటి ఒక రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. All that exists outside is the reflection of the inner being. It is reflection, resound. కనుకనే ప్రాచీన కాలమునందు అనేక మహర్షులు ఈ దివ్యత్వాన్ని గుర్తించాలని తపస్సులు ఆచరించి అనేక విధములుగా శ్రమలు పడ్డారు. Therefore, in the ancient times, sages, they undertook lot of penance and they put in lot of effort. కొంతమంది ఇది మనకు లభించేటువంటిది కాదని నిరాశతో నిస్పృహతో విరమించుకున్నారు. Some people, with despair that they cannot find it, they came back. పట్టిన పట్టును సాధించాలి అనేటువంటి ఒక దీక్షతో కొంతమంది దీనిని సాధించడానికి పూనుకున్నారు. Some others, with the determination to achieve what they are trying for, they went forward. పట్టుదల చేతనే సాధించగలిగారు. Only with determination they could achieve it. ఆ సాధించినటువంటి వారు జగత్తుకు వచ్చి ఏమి చాటారు? What did they propagate to the world? వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మేము చూడగలిగినాము భగవంతుణ్ణి, ఆ తేజోవంతుడైనటువంటి పరమాత్మని చూడగలిగాము, ఆ కోటి సూర్యుల కాంతితో కూడినటువంటి భగవంతుని మేము చూడగలిగాము అని చాటుతూ వచ్చారు. They went on propagating. We have seen the God who shines with the effulgence of 1,000 suns. ఎక్కడ చూచారని ప్రశ్న వేసినప్పుడు, Where did they see God? తమసః పరస్తాత్, ఆ తమో గుణములకు అవతల ఉండినటువంటి వాడిని చూచాము అన్నారు. He is beyond the tamo guna. ఈనాడు ప్రతి మానవునికి ఈ తమో గుణమైనటువంటి దట్టమైనటువంటి యొక్క మేఘము ఆవరించి ఉంటుండాలి. The thick cloud of tamo guna, it pervades in every man. అవతలనే ఈ యొక్క దివ్య జ్యోతి కనిపిస్తుంది. The divine light can be seen beyond tamo guna. కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ తమో గుణ లక్షణాన్ని మనం దూరం గావించుకోవాలి. Therefore, we should get rid of this tamo guna. ఇది దూరం గావించుకునే నిమిత్తమై In order to get rid of this, సత్కర్మలలో ప్రవేశించాలి. you have to enter into right actions, సేవలు చెయ్యాలి. to do service. ఒకానొక సమయం లోపల హనుమంతుడు లంకలో విభీషణ్ణి కలుసుకున్నాడు. Once upon a time, Hanuman went to Lanka and met Vibhishana. ఇరువురు రామభక్తులే. Both were devotees of Rama. ఇరువురు కూడాను రామతత్వాన్ని గురించి చక్కగా ముచ్చటిస్తూ వచ్చారు. They inquired into the principle of Rama. హనుమంతుడు ఆనందించాడు. ఈ రాక్షసుల మధ్య ఈ విధమైనటువంటి యొక్క రామతత్వాన్ని, రామనామాన్ని స్మరించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఎంతో ఆనందించాడు. Hanuman was very happy to find Vibhishana. Even among the demons, he was thinking of Rama. He was contemplating on Rama. ఆ యొక్క విభీషణతో సంభాషణ సరుపుతున్నప్పుడు రాముని యొక్క విషయాన్నంతా హనుమంతుడు చక్కగా బోధిస్తున్నప్పుడు ఆ యొక్క విభీషణి కంటిదారాలు కారుస్తూ వచ్చాడు. When Hanuman explained during the conversation about Rama, Vibhishana shed tears of joy. కొంతకాలం గడిచిన తర్వాత After some time, విభీషణుడు ప్రశ్నిస్తూ వచ్చాడు హనుమంతుడిని. Vibhishana asked Hanuman, హనుమాన్, నీవెంత అదృష్టవంతుడో అయి, you are very fortunate. రాముల చెంతనే ఉంటుండి You are with Rama, రామ దర్శనమును చేసుకుంటూ having the vision of Rama. దివ్యానందాన్ని అనుభవిస్తున్నావు. You are experiencing divine joy. కానీ నేను ఎంతో కాలం నుండి కూడాను రామనామాన్ని స్మరిస్తున్నాను. For a very long time, I am contemplating on the name of Rama. కానీ రామ దర్శనం నాకు ఇంకా ప్రాప్తించలేదు. But I did not get the vision of Rama. నా దురదృష్టం ఏమిటో, What is my misfortune? కనుక నాకు చేయవలసినటువంటి మార్గం ఏమిటో నాకు బోధించమని చెప్పాడు. Please teach me what is that I have got to do. హనుమంతుడు పక్కున నవ్వాడు. Hanuman laughed aloud. విభీషణ, ఎంతకాలము నీవు నామాన్ని స్మరించినప్పటికీ ప్రయోజనం లేదు. Vibhishana, however long you chant the name of Rama, it is useless. కానీ రామనామాన్ని స్మరిస్తున్నావు. You are chanting the name of Rama, రామసేవలో పాల్గొంటున్నావా? but are you taking part in the service of Rama? కనుక నామమును మాత్రమే స్మరించినంత మాత్రమే చాలదు. Just chanting the name of God is not enough. నామ కార్యమును కూడా నీవు ఆచరించాలి. You have to do the actions, service to the 10 name. నెలలైంది సీతాదేవి నీ యొక్క అశోకవనంలో చేరి. 10 months it is since Sita has entered this Ashoka ఆమె garden. ఏమైనా రామ సన్నిధికి చేర్చడానికి ఏమైనా పూనుకున్నావా? Did you try to take her to Rama? రామ కార్యములో ఏమైనా కించిత్ మాత్రం ఏమైనా నీవు ప్రవేశించావా? Did you enter into any service of Rama? నీకు రామదర్శనం ఏ రీతిగా కాగలదు? How can you get the vision of Rama? కనుక నామమును స్మరించినంత మాత్రమే కాదు, Not just chanting the name of Rama. నామ కార్యములు యందు కూడా నువ్వు పాల్గొనాలి. You have to undertake actions regarding the అప్పుడే name. నామము నామి రెండింటి యొక్క ఏకత్వం
ప్రాప్తిస్తుంది. Then only you can find the unity of name and form. కనుక నామము అనేటువంటి దాన్ని మనం ఈనాడు స్మరిస్తున్నాము. We are chanting the name. ఆశ్రమము అనేటువంటి ప్రదేశంలో మనం చేరినాము. We are residing in the ashram. ఎందుకోసం వచ్చాము ఇక్కడ? Why did we come here? భగవంతుని అనుగ్రహాన్ని పొందే కోసం వచ్చాము. In order to attain divine grace, we have come here. ఈ ఆత్మానందమును అనుభవించే కోసం వచ్చాము. In order to experience the Atmananda, divine bliss, we have come here. కానీ వచ్చినటువంటి వారు We have come with this purpose. నామాన్ని స్మరించవచ్చును. You may be chanting the name of Rama. కానీ ఆ స్వామి కార్యములో ఏమైనా ప్రవేశిస్తున్నామా? But are you undertaking any service of ఏమి God? చేస్తున్నాం స్వామి కార్యాన్ని? What are the actions regarding Swami you are doing? స్వామి కార్యం చేయక Without doing Swami's service, నామమును మాత్రం స్మరించినంత మాత్రమున just chanting the name of Rama. ఎన్ని సంవత్సరములు ఉండినప్పటికీ However, any number of years you may stay here. తామర పుష్పంపై కప్ప వలె ఉండి జీవించవచ్చు. You will be like a frog on a lotus flower. కానీ దూరం నుంచి వస్తున్నాయి తుమ్మెదలు. From far off distances, the bees come. ఆ కమలంలోని మకరందాన్ని గోలిపోతున్నాయి. They take the nectar from the lotus. ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోలేకపోతున్నారు సాధకులు. The aspirants are not able to recognize this truth. కనుక ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రమున చాలదు. Just entering into ashram is not ఆశ్రమ enough. కార్యములలో మనం పాల్గొనాలి. We have to take part in the మన activities of the శక్తానుసారం ashram. మనం సేవలు చేయాలి. Depending on our capacity, శక్తికి we have to మించి serve. చేయమని కోరటం లేదు. Need not go beyond ఈ your సేవలు capacities. కావాలని స్వామి ఆశించటం లేదు. Swami doesn't desire your service at నీ all. నిమిత్తమే చెప్పేటువంటిది. It is for your own sake, Swami is saying. కనుక ఎవరైనా సరే నేటి నుండి From today onwards, ఈ everyone, ఆశ్రమంలో ఉండినటువంటి వారు all those who are in the ashram, వారి వారి శక్తానుసారం పని చేసే తీరాలి. they have to serve according to their capacity. కేవలం భోంచేసేది, వరండాలో వచ్చి కూర్చునేది, లైన్ లో వచ్చి కూర్చునేది, ఇంత మాత్రంతో చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. Just eating and coming and sitting in the veranda or in the వారి lines, it is not enough. శక్తానుసారం సేవలు చేసే తీరాలి. According to their capacity, they have అలాంటి to సేవలు serve. చేయనటువంటి వారు మందిరం నుంచి బయట పోవాలి. Those who are not ready to serve may leave the mandir. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? Why did you come here? ఏమి చేస్తున్నారు మీరు? What are you doing? ఎవరి ఆత్మను వారు సాక్షిగా నీవు విచారించుకోవాలి. You have to ask yourself. దూరం నుంచి వచ్చాము, You have come from a distance. అన్ని తెగించి వచ్చాము. You have given up everything and కానీ come here. తెగించి ఏం చేస్తున్నావు? You have renounced everything, but what are you కాలాన్ని doing? వ్యర్థం చేస్తున్నావు. You are just wasting time. ఈ వ్యర్థం చేయటం చాలా దోషం. Wasting time is a great mistake. కాలము భగవత్ స్వరూపుడు. The time is the form of God. కాలకాల ప్రబంధానాం కాలకిమ్న కరిష్యతే. కాలం మానవుని మింగుతుండాలి. The time is actually swallowing man. కాలమునే మింగేటువంటి వాడు కాలుడు. But God is one who can swallow time itself. కనుక కాలుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి. We should gain the grace of Kala కాలాన్ని God. వ్యర్థం చేస్తే కాలుడు కూడా నువ్వు అనుగ్రహించడు. If you waste your time, you cannot enjoy divine grace. చాలా మంది Lot of people ఈ విధంగా కాలముని వ్యర్థం చేస్తున్నారు ఆశ్రమంలో. in the ashram, they are wasting their time. ఏమైనా చెప్తే సాయిరాం 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 సాయిరాం. Whatever you tell them, they keep saying ఇది Sai Ram, టేప్ Sai రికార్డు Ram. కూడా చెప్తుంది, గ్రామ్ఫోన్ ప్లేట్ కూడా చెప్తుంది. Even tape recorder, gramophone plate will chant నామమును this. చెప్పినంత మాత్రమే ప్రయోజనం ఏమిటి? Just chanting the name is no use. కార్యములో ప్రవేశించాలి. We should enter into action. తట్టలో పెట్టుకున్నటువంటి మసాలా దోశ అంటే పొట్టలో చేరుతా ఉందా? If you keep the masala dosa in the plate and keep chanting masala dosa, లేదు, you can eat చేతితో it. తీసుకుని నోటిలో పెట్టుకోవాలి, గొంతుతో మింగాలి. You have to take it with your hand, put it into the mouth and then swallow it. అదే రీతిగా చేతితో పని చేయాలి. You have to do actions with your hands. నోటితో నామం చెప్పాలి, You have to chant with the name. హృదయంతో దీనిని అనుభవించాలి. And through the heart we have to ఈ experience. మూడింటి యందు నీవు పాల్గొన్నప్పుడే Only when you have all the three, అనుగ్రహానికి పాత్రమవుతావు. you can get divine grace. కనుక ప్రతి మానవుడు కూడాను Every man therefore, ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారు those who are in the ashram, తమ శక్తానుసారంగా పని చెయ్యాలి. they have to serve according to their కొంతమంది capacity. చేస్తున్నారు పాపం. Some people are doing it. ఇప్పుడు మీరు అందరికీ తెలిసిన పాపం, You know well, 86 సంవత్సరాలు అయిపోయింది జోగారావు. Colonel Jogarao is 86 ఆయన years ఎప్పుడు old. రాత్రి 10 గంటల వరకు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంటాడు. Even till 10 in the night, he will keep doing something or the other. ఈ పని చేయటానికి శ్రద్ధ ఉండడానికి వయసు అడ్డం వస్తుందా? The age is no bar for sincerity and work. కానీ ఎక్కలేడు, దిగలేడు. He cannot go up or come down. కానీ కారులో అయినా ప్రయాణం చేసి పనులు చేస్తున్నాడు. He travels in the car and keeps doing the work. మన గోపాలరావు ఉంటున్నాడు. That is Gopal Rao. ఆయనకు పాప వయసు అయిపోయింది. And he is aged. ఆయన శక్తానుసారం క్యాంటీన్ లో పోయి ఎవరికో నీళ్లు పోస్తుంటాడు, మంచి నీళ్లు. According to his capacity, he goes to the canteen and serves water to the people.
ఇంకా వికే నరసింహం ఉంటున్నాడు. There is V.K. Narasimhan. ఆయన శక్తి కూడా చాలా క్షీణించిపోయింది. And also his powers have అలాంటి declined. వాడైనా కూడా నువ్వు సనాతన సారథి ఏదో తన పని తాను చేస్తుంటాడు. But he is doing the work for Sanatana Sarathi. కనుక వారికి తగినటువంటి సేవ నువ్వు చేసుకో, తప్పులేదు. Each person can serve according కానీ to his ఏ పని capacity. చేయనటువంటి యువకులంతా కొంతమంది ఉంటున్నారు గట్టి ముట్టిగా. There are young and strong people who are not doing anything. 3 తూర్లు టిఫిన్ తింటారు, They take tiffin 3 times. 4 తూర్లు భోంచేస్తారు, 4 times they eat. వరండాలో వచ్చి కూర్చొని తూగుతూ ఉంటారు. Just they keep. ఇలాంటి సోమరిపోతులకు ఈ వరండాలో అవకాశం ఉంటుండదు. Veranda is not the place for such lazy people. కనుక పని చేసే తీరాలి. You have to do the work. అటు చేయనటువంటి వాడు మూటాముడి కట్టుకొని వెళ్ళిపోవచ్చు. Those who are not ready to do the work, let them go out with their bag and baggage. కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఈ యొక్క కర్మ మార్గాన్ని చక్కగా మనకు ప్రచారంతో మనము ఆశ్రమంలో అందించడానికి పూనుకోవాలి. By practice, we have to propagate this karma marga. ఏదైనా పని చెప్తే అబ్బా ఇది మా చేత కాదండి, If somebody tells them any work, they say, we cannot do నీ it. చేత అవుతుంది. Then what can you do? నీ చేతనయ్యేటువంటి పనులే కదా చెప్తాము. Even we are telling you the work we can do. మోయమంటున్నామా, We are not asking you to take గోడలు over. కట్టమంటున్నామా, We are not asking. బావిలు తవ్వమంటున్నామా, Not a dig wells. ఏమీ లేదు. We are not doing. ఆశ్రమంలో అలాంటి యొక్క కష్టమైనటువంటి పనులు ఎక్కడా లేవు. There are no hard tasks in the చాలా ashram at all. సులభమైనటువంటి పనులే. There are only very easy tasks. కానీ బాధ్యతను వహించి చేసేటువంటి వ్యక్తులు కావాలి. But we want people who take responsibility and do the work. ఆశ్రమం యొక్క సంతృప్తి కోసము, అభివృద్ధి కోసం కాదు, Not for the development of the ashram. మీ జన్మ సార్థకం కోసం. For fulfillment of your life. నీవు లేకపోతే దుడ్డు పారేస్తే 10 మంది పని వాళ్ళు వచ్చి పని చేస్తారు. Even if you are not there, if you are ready to పని pay money, మించిపోయేది ఏమీ లేదు. the work will not stop. కానీ ఆ పనిలో నీవు ప్రవేశించి You have to enter into that ఆ work కర్మయోగంలో మునిగి and practice karma yoga. ధర్మయోగాన్ని గుర్తించి Recognize yourself బ్రహ్మయోగంలో చేరిపోవాలి. and you have to attain God. ఆ దాని నిమిత్తమే స్వామి బోధించేది. That is why Swami preaches this. కనుక భక్తులారా, Devotees, త్రికరణ శుద్ధిగా ఉండేటువంటి యొక్క తత్వము నిమిత్తమై కర్మలు ఆచరించాలి. in order to attain purity of the 3 instruments, you have to work. అన్ని కూడాను మానవుని యొక్క హృదయమునందే ఉంటున్నది. All things exist in man's heart. దైవత్వమంతా మానవుని యొక్క హృదయంలోనే ఉంటుండాలి. Divinity exists in human heart. ఏదో బయట పేర్లు పెట్టుకొని మనం అనుభవిస్తున్నామే కానీ, We are looking outside with different names. కానీ బయట సంబంధమైనటువంటి విషయాలకు ధనకనక వస్తువాహనాలను చూచి మూర్ఖుడు మురిసిపోతుంటాడు. Only a foolish one will be very happy on seeing కానీ wealth and దానిలో properties. దాగి ఉన్నటువంటి అహంకారం అనేటువంటి పెళ్లి రాక్షసుని వీడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. He is not trying to recognize the demon సుఖములకు ego. ప్రక్కనే దుఃఖం అనేటువంటిది నీడ వెంటాడుతూనే ఉంటుంటాది. Always by the side of happiness you find grief and trouble. అధికారం అనేటువంటి యొక్క నీడకు ప్రక్కనే ఒకనే అహంకారం అనేటువంటిది కూడా వెంటాడుతుంటాది. The shadow of authority is the ego which haunts it. కనుక అహంకారాన్ని చూచే నీవు మురిచిపోవద్దు. Don't enjoy this ego. వెనకల అహంకారం ఉంది నిన్ను ముంచేటువంటిది. The ego will దాన్ని deceive కూడా you. వెనక్కి తిరిగి చూడు, You look at it, అప్పుడే నీవు బాగుపడతావు. then only you will be all సిరి right. సంపదలను చూసి నీవు మురిచిపోవద్దు. Do not enjoy or be happy and bloat. దానిని ముంచేటువంటి పరమరాక్షసి మరొకటి ఉంటుండాది. There is another demon which ruins you. అదే దురభిమానము. That is ego. కనుక ఇలాంటివంతా వెనక ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించాలి. You have to recognize all these things properly. ఒక మించు మించుతుంది. There is lightning. ఆ మించినప్పుడు మహా తేజస్సు కనిపిస్తుంది. There is great effulgence when there is వెంటనే lightning. ఏమైపోతుంది, పరమ చీకటి మరి ముంచుకొని వస్తుంది. Immediately after that, there is great చూచావా? darkness. వెలుతురుకు ప్రక్కనేపల ఈ యొక్క చీకటి కూడా వెంటాడుతూ వస్తుంటాయి. Darkness haunts light everywhere. కనుక సుఖ దుఃఖే సమాకృత్వే లాభో లాభ సయాజియాత్. సుఖ దుఃఖములు కూడాను లాభ నష్టములు కూడాను వెంట జంటగా ఉంటుంటాయి. In gain and pain, in pleasure and pain, one should be equal. ఈ రెండూ లేనిటువంటిది ఈ ప్రపంచమే కాదు. The world has always these 2 దీని things. పేరే ద్వైతము. It is called అనగా Dvaita. రెండు, 2 are dualism. చీకటి వెలుగు, Light and darkness, వేడి చల్లదనము, heat and cold, మంచి చెడ్డ, good and bad, పాపము పుణ్యము, sin and అవును virtue, కాదు, సత్యము, ఇలాంటివి రెండేండు ఉంటూనే ఉంటున్నాయి. truth and untruth. These 2 things exist together. మానవుడు చూడడానికి 2 కనులు ఇచ్చాడు, Man has 2 eyes. వినడానికి 2 చెవులు There ఇచ్చాడు, are 2 ears. కానీ చూడటానికి ముక్కు ఒకటే కానీ 2 రంధ్రాలు మరి ఉంటున్నాయి. But there is nose only one. There are 2 nostrils. There are 2 things everywhere. దానివల్లే ద్వైత ప్రపంచము. The world is full of dualism. ఈ ప్రపంచం ద్వైతంగా ఉండటం చేతనే Because it is dualism, నిరంతరము మార్పు చెందుతుంటాది. it keeps changing. దీని వల్లనే దీనికి జగత్తు అని పేరు. That is why it is called Jagat. జగత్ అనగా ఏమిటి? What is Jagat? జగత్, జగత్ రావటం పోవటమే ఈ యొక్క జగత్ యొక్క లక్ష్యం. The
characteristic of this world is coming ఏది and కూడా going. శాశ్వతమైనటువంటిది కాదు. Nothing is permanent. కనుక శాశ్వతమైనది ఒక్కటే ఒక్కటి, There is only one eternal thing. అదే దైవత్వం. That is divinity. అట్టి దైవత్వాన్ని తెలుసుకొనుటకు In order to know the divinity, మానవుడు దుర్గుణాన్ని మొట్టమొదటి దూరం చేసి we have to get rid of our wicked qualities. అహంకారాన్ని అణగద్రొక్కి We have to crush our ego, భగవత్ నామంతో పాటు chanting the name of God. సేవకుడు చేయడానికి పూనుకోవాలి. We should try to serve God. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Only then man finds fulfillment. కనుక నామచింతన చేయండి. Do the chanting of name. నామచింతనను వదలకండి. Don't give up the ఆ contemplation of the name. నామంతో పాటు Along with chanting the name, కార్యమును కూడాను ప్రారంభించండి. you should start the action. ఇవి రెండు కూడాను ప్రేమతో మీరు చేయాలి. You should do both with love. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో ముదిత మనసికో రామ 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 రామ